వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై మాతా లక్ష్మి అంటూ కామెంట్ చేయండి. నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చర్యలు చేస్తే చాలు. డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడాది పొడవునా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ ఏడాది నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 18న జరుపుకుంటున్నారు కనుక ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ తిథి త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఒక సంవత్సరంలో మొత్తం 24 తిథులు ఉంటాయి. అంటే ప్రతి నెలలో 2 ఏకాదశి తిథులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఒక్కొక్క విశిష్టత కూడా ఉంది. అదేవిధంగా జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష ఏకాదశిని తిథిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు ఆహారం తీసుకోకుండా, చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం పాటించటం వల్ల దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశిని సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన, అత్యంత పవిత్రమైన ఏకాదశి అని కూడా అంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారము నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా సంవత్సరంలో 24 ఏకాదశిలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆచారాల ప్రకారము నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడాది పొడవునా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ ఏడాది నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 18న జరుపుకుంటున్నారు కనుక ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత చందన తిలకం దిద్దాలి. దీనితో పాటు ఓం అం అనిరుద్ధాయ నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని మన విశ్వాసం. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలగాలంటే నిర్జల ఏకాదశి రోజున ఇంట్లోని తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగించాలి. దీనితో పాటు తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి నిర్జల ఏకాదశి ఉత్తమ పర్వదినం. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించడం వల్ల చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ కీరులో ఉన్న తులసి దళాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టడం వల్ల జీవితంలోని ప్రతి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఎవరి జాతకంలో ఏ విధమైన దోషం ఏర్పడి ఉంటే దానిని పోగొట్టడానికి నిర్జల ఏకాదశి రోజున నీరు, పసుపు, పండ్లు, బట్టలు, మామిడి పండ్లు, పుచ్చకాయ లేదా పంచదార మొదలైన వాటిని బ్రాహ్మణుడికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. ఇలా చేయడం చాలా పవిత్రమైనది, పుణ్యమైనదిగా పరిగణింపబడుతుంది. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల లేదా రోజంతా ఉపవాసం చేసిన సమయంలో ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.